హాయ్ గైస్, నేను మీ ఆదిత్య. నేను ఈ వీడియోలో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. హోల్గా ఒక 25 minutes వీడియో అనమాట. ఖచ్చితంగా మొత్తం చూడండి, మొత్తం కాన్సెప్ట్ అంతా మీరు క్లియర్ అవుతారు. ఆల్ టైప్ ఆఫ్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీ అందరికీ బాగా అర్థమవుతుందని భావిస్తున్నాను. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆదిత్య. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. ఇంటర్మీడియట్లో చాలా ఇంపార్టెంట్ లెసన్ అనమాట. 1B ఫస్ట్ ఇయర్లో సెకండ్ చాప్టర్ది. సో ఈ చాప్టర్ గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. ద బేసిక్ కాన్సెప్ట్, అలానే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం. సో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ వచ్చేసి మనకి ఫస్ట్గా మనకు గ్రాఫ్ ఉంటుందని తెలుసు. ఇది ఒరిజిన్ అని ఉంటుందని తెలుసు, ఒరిజిన్. సో దీన్ని కోఆర్డినేట్ జామెట్రీలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం 10th కానీ 9th కానీ 8th కానీ. సో దీన్ని 0,0 అంటాం ఒరిజిన్ని. ఒకవేళ ఈ ఒరిజిన్ కనుక ఈ గ్రాఫ్ లో ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేయగలిగితే దాన్ని ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటాము. సో ఈ గ్రాఫ్ లో మనం ఒక పాయింట్ నార్మల్ గా ఉంచి దాన్ని x,y అంటాం. మనకు తెలిసింది, అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అలానే ఈ ఒరిజిన్ కనుక మనం ఇంకో చోటకి కనుక మార్చితే, సో ఈ ఒరిజిన్ ని మనం ఇంకో ప్లేస్ కి కనుక తీసుకెళ్తే దాన్ని ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్, షిఫ్టింగ్ ద ఒరిజిన్. ఓకేనా? ఈ ఒరిజిన్ మనం ఇంకో ప్లేస్ కి తీసుకెళ్తే, సపోజ్ ఈ ప్లేస్ కి తీసుకెళ్తే అప్పుడు గ్రాఫ్ ఇలా వస్తుంది. అప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని h,k అంటారు. h,k. ఓకే, స్మాల్ h, స్మాల్. ఈ h,k అనేది న్యూ ఒరిజిన్. ఓకే, ఈ 0,0 అనేది ఓల్డ్ ఒరిజిన్. ఓకే, అలానే ఈ కొత్త పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని x', y' అంటారు. x', y'. ఓకే, లేకపోతే దీన్ని ఈవెన్ క్యాపిటల్ X, క్యాపిటల్ Y అని కూడా అనొచ్చు. క్యాపిటల్ X, క్యాపిటల్ Y అని కూడా అనొచ్చు. బట్ ఇట్లా తీసుకుంటే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ఎందుకంటే స్మాల్ x, స్మాల్ y, క్యాపిటల్ X, క్యాపిటల్ Y ఆ సమ్స్ లో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కాబట్టి నేను x', y' తీసుకుంటున్నాను. మీ కాలేజ్ లో ఎట్లా చెప్తే అలా తీసుకోవచ్చు, లేకపోతే ఇట్స్ అప్ టు యు అన్నమాట. మీరు ఎట్లా తీసుకుంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని బేసిక్ ఫార్ములాస్ ఉన్నాయన్నమాట. ఆ బేసిక్ ఫార్ములాస్ ని మనం తీసుకుని సమ్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే స్మాల్ x is equals to x' plus k. Sorry, x' plus h. ఓకే, స్మాల్ x is equals to x' plus h. h అంటే న్యూ ఒరిజిన్ లో ఫస్ట్ కోఆర్డినేట్ అన్నమాట. అట్లానే y is equals to y' plus k. ఓకే, y is equals to y' plus k. సో ఈ టూ ఫార్ములాస్ మెయిన్ ఫార్ములాస్ అన్నమాట. ఈ టూ ఫార్ములాస్ మీద కొన్ని సమ్స్ చేయబోతున్నాం. ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకుంటే కనుక ఇంకో టూ ఫార్ములాస్ ఉన్నాయి, రొటేషన్ ఆఫ్ యాంగిల్, అది కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ గా మీరు ఈ ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి. సో బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో గైస్, ఈ రెండు ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి బేసిక్ గా ఈ టోటల్ చాప్టర్ లో చాలా తక్కువ సమ్స్ ఉంటాయి యాక్చువల్గా. ఈ రెండు ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే యాంగిల్ రొటేట్ అయిపోతుందో, ఒరిజిన్ అనేది రొటేట్ అయిపోతుందో, థీటా అనే కాన్సెప్ట్ వస్తుంది. థీటా ఇస్ నథింగ్ బట్ యాంగిల్ అన్నమాట. 45 degrees, 60 degrees లేదా 90 degrees ఏదైనా. సో ఫార్ములాస్ ఏంటంటే x is equals to x' cos theta minus y' sin theta. అట్లానే y is equals to x' sin theta plus y' cos theta. x అంటే ఈ ఓల్డ్ పాయింట్, y is ఓల్డ్ పాయింట్. అట్లానే x' ఇది, y' అంటే ఇది. ఓకేనా? ఓకే, సో నౌ లెట్ us get into the sums guys. ఓకే, yes, సో కాపీ చేసుకుంటే మీ ఫార్ములాస్. లెట్ us go into the next స్టెప్ అన్నమాట. సమ్స్ చేద్దాం. సో గైస్, ఇదే మన ఫస్ట్ ఎగ్జాంపుల్. క్వశ్చన్ చూస్తే కనుక when the origin is shifted to 4, -5 by the translation of axis, find the coordinates of the following points. ఓకే, ఒరిజిన్ ఇస్ షిఫ్టెడ్ టు 4, 5 అంటే ఇది న్యూ ఒరిజిన్ అన్నమాట. న్యూ ఒరిజిన్ అంటే ఇది h,k. ఓకే, ఇది h,k. 4, -5 అంటే h,k. h is 4, అలానే k is -5. ఓకే, ఇప్పుడు ఈ 0,3 అలానే -2, 4 అనేవి ఓల్డ్ పాయింట్స్ అన్నమాట. అంటే ఇవి x, y. ఈ రెండు కూడా x, y. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ ని మనం ఈ ఒకే ఎగ్జాంపుల్ లో రెండు బిట్స్ ఉన్నాయన్నమాట. ఈ రెండింటిని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మన ఫార్ములా ప్రకారంగా x is equals to x' plus h అనే ఫార్ములా తెలుసు.
ఇక్కడ x డాష్ కనుక్కోవాలి, న్యూ కోఆర్డినేట్స్ ని కనుక్కోవాలన్నమాట. సో అలాంటప్పుడు x is 0 అని తెలుసు కదా. ఓకే, సో ఈ 0 is equals to x డాష్ మనకు తెలియదు, x డాష్ ని కనుక్కోవాలి. x డాష్ ప్లస్ h ఏంటి ఇక్కడ 4. ఓకే, 4 ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో 0 is equals to x dash plus 4 plus 4. Yes, so x dash is equal to minus 4 వస్తుంది. ఓకే, సో because 4 minus 4 is 0, so x dash is equal to 4 వస్తుంది. ఇప్పుడు y dash కనుక్కోవాలి. సో y is equals to y dash plus k. as we know, y is equals to y dash plus k. నా ఫార్ములాస్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇప్పుడు y is equals to 3. ఓకే, 3 is equals to y dash plus k ఎంత, k is equals to minus 5. okay, minus 5. so indirect y is equals to y dash is equals to plus 5. okay, so మనకి న్యూ కోఆర్డినేట్స్ వచ్చేసి minus 4 comma plus 5. so when the origin is shifted to 4 comma minus 5, new coordinates వచ్చేసి minus 4 comma plus 5. and the same way we have to do it for this also. let us try అన్నమాట. so small x is equals to x dash plus h వచ్చేసి, so minus 2 is equals to x dash plus 4. so x dash is equals to ఎంత, x dash is equal to minus 6. అట్లానే say y is equals to y dash plus k. so 4 is equals to y dash plus minus 5. okay, minus 5 అన్నమాట. so y dash వచ్చేసి 9, because 9 minus 5 is equals to 4 కాబట్టి. అప్పుడు న్యూ కోఆర్డినేట్స్ వచ్చేసి ఎంత, minus 6 comma 9. ఓకేనా. సో మన ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇది. hope you understood. అలానే మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ కి వెళ్దాం. ఓకే, you can copy it down. సో గైస్, ఇది మన సెకండ్ క్వశ్చన్ అన్నమాట. సెకండ్ ఎగ్జాంపుల్, దీనిలో కూడా 2 బిట్స్ ఉన్నాయి. సో ద క్వశ్చన్ వచ్చేసి ద ఒరిజిన్ ఇస్ షిఫ్టెడ్ టు 2, 3 బై ద ట్రాన్సిషన్ ఆఫ్ యాక్సిస్ ఇఫ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ p changes as follows. find the coordinates of p in the original system అన్నమాట. సో ఇక్కడ మీకు అర్థమైతే కనుక ఇది x డాష్ అండ్ y డాష్, ఈ రెండు కూడా x డాష్ అండ్ y డాష్ మనం ఓల్డ్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. h and k ఆల్రెడీ ఇచ్చేసాడు, ఎందుకంటే ద ఒరిజిన్ ఇస్ షిఫ్టెడ్ టు 2, 3. సో ఇది వచ్చేసి ఇందాక క్వశ్చన్ లోనే h, k అన్నమాట. సో h is 2 and k is 3. ఇక్కడ మన లాస్ట్ క్వశ్చన్ లో ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇచ్చి న్యూ కోఆర్డినేట్స్ ని కనుక్కోమన్నాడు. ఇక్కడ న్యూ కోఆర్డినేట్స్ ఇచ్చి ఓల్డ్ కోఆర్డినేట్స్ ని కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం స్మాల్ x స్మాల్ y ని కనుక్కోవాలి. ఓకే, సో లెట్ us start a question అన్నమాట. సో small x is equals to x dash plus h అన్నమాట. we already know that ఇది x dash అలానే y dash. ఓకే, సో ఇప్పుడు small x is equals to 4 plus h అంతా 2. ఓకే, సో is equals to 6. అలాంటి x is 6. ఇప్పుడు y కూడా అట్లనే కనుక్కోవాలి. y is equals to y dash plus k. so y is equals to 5. ఇక్కడ 5 ఉంది y dash. so 5 plus k అంతా 3. ఓకే, so y is 8. సో న్యూ కోఆర్డినేట్స్ వచ్చేసి సో x dash x comma y is equals to 6, 8. సో మన ఓల్డ్ కోఆర్డినేట్స్ మనకు వచ్చేసాయి x, y is equal to 6, 8. అలానే సేమ్ వే మనం సెకండ్ దాన్ని కూడా చేయాలి. ఓకే, సో స్మాల్ x is equals to x dash plus h అన్నమాట. ఓకే, స్మాల్ x is equals to minus 4 plus 2 is equals to 2 minus 4 అంటే minus 2. x మన x is equals to minus 2 వచ్చింది. in the same way we have to find it for y. so y is equals to y dash plus k. so y is equals to 3 plus 3 which is 6. so మన పాత కోఆర్డినేట్స్ అంటే ఓల్డ్ కోఆర్డినేట్స్, సో x, y is equals to minus 2, 6. సో అర్థమై ఉంటుంది మీ పాటికి. కొంచెం హ్యాండ్ రైటింగ్ కొంచెం వంకరగా వచ్చింది, సో ఐఎమ్ సారీ. సో x, y is equals to minus 2, 6. సో హోప్ యూ అండర్స్టూడ్ గైస్. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతాం.
Okay, you can copy it down. I hope you understood it. So guys, ఇది మన థర్డ్ క్వశ్చన్ అన్నమాట. సో క్వశ్చన్ చూసుకుంటే ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఒరిజిన్ ఈస్ టు బి షిఫ్టెడ్ సో దట్ ద పాయింట్ 3,0 మే చేంజెస్ టు 2,-3. సో ఇలా మన ఫస్ట్ 2 క్వశ్చన్స్ చూసుకుంటే దానిలో h, k ఇచ్చాడు. ఇక్కడ h, k మనం కనుక్కోవాలి. ఎందుకంటే ఫైండ్ ద పాయింట్ టు విచ్ ద ఒరిజిన్ ఈస్ టు బి షిఫ్టెడ్ అంటే మన ఒరిజిన్ ఎక్కడికైతే షిఫ్ట్ అయిందో ఆ పాయింట్ ని మనం కనుక్కోవాలి. అంటే h, k ని కనుక్కోవాలి. ఇక్కడ దీన్ని మన ఓల్డ్ పాయింట్ అలానే మన న్యూ పాయింట్ ఏమో మన 2,-3. సో ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని x, y అంటాం. అలానే ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని x', y' అంటాం అన్నమాట. ఇప్పుడు మనం h, k కనుక్కోవాలి. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ వాట్ వి హావ్ డన్ ఇన్ ద ఫస్ట్ 2 క్వశ్చన్స్. మనకి ఏం లేదు, క్వశ్చన్ మనకి స్మాల్ x is equal to x' plus h అన్నమాట. మనకు తెలిసింది అది. సో x వచ్చేసి 3, అలానే x' ఏంటి, x' is equal to 2. సో 2 plus h అంటే h is equals to 1. So h is equal to 1. Alana in the same way we have to do it for y also. So y is equals to y' plus k. So y enta -3. So -3 is equals to y' enta. Oh, 1 second. So ఇక్కడ మనకి x is equal to చిన్న మిస్టేక్ అయినట్టుంది. x is equals to x' plus h. ఇది x. సో x is correct అన్నమాట. నేను కొంచెం మిస్టేక్ ఒక్కసారి మిస్అండర్స్టాండ్ అయిపోయింది. 1 సెకండ్. సో మనకి y is equals to y' plus k కదా. సో y' వచ్చేసి ఇది అండ్ y వచ్చేసి ఇది 0. సో 0 is equals to y' వచ్చేసి -3 plus k. సో k is equals to 3 plus 3 అన్నమాట. సో h, k పాయింట్ ఏదైతే ఉందో మన న్యూ ఒరిజిన్ ఏదైతే ఉందో అది 1,3. సో ఇంతే గైస్, h, k is equal to 1,3. సో ఇప్పుడు మనం కొంచెం టఫర్ సమ్స్ లోకి వెళ్దాం. ఈ ఫస్ట్ 3 సమ్స్ అయిపోయాయి మనకి. ఇవి కొంచెం ఈజీ సమ్స్ అన్నమాట. లెట్ us go to the next sum. ఓకే, సో మీరు కాపీ డౌన్ చేసుకోవచ్చు. I hope you understood this question also. Let us go to the next question guys. So guys, ఇదే మన ఫోర్త్ క్వశ్చన్ అన్నమాట. ఇది స్లైట్ గా కొంచెం టఫ్ సమ్ అన్నమాట. దీనిలో ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో మనం ఇందాక వరకు కోఆర్డినేట్స్ చేసాం, ఇప్పుడు ఈక్వేషన్ తో చేయబోతున్నాం అన్నమాట. బట్ అయినా కూడా మీరు ఫుల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ తో చేస్తే ఈజీగా సమ్ వచ్చేస్తుంది. అండ్ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేయాలి, ఎందుకంటే చాలా క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది అన్నమాట ఈ ఈక్వేషన్స్ లో. సో ఒకసారి మనం క్వశ్చన్ చదువుదాం. when the origin is shifted to -1,2 by the transformed equation of the following అన్నమాట. సో ఇక్కడ మన ఓల్డ్ కోఆర్డినేట్స్ కి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఐ మీన్ ఓల్డ్ ఒరిజిన్ కి. ఇప్పుడు మనం ఒరిజిన్ కొత్తగా షిఫ్ట్ చేస్తే, ఒరిజిన్ కనుక మనం షిఫ్ట్ చేస్తే ఆ వచ్చే పాయింట్ కి ఈక్వేషన్ ఏంటి అని మనం అడుగుతున్నాడు అన్నమాట. సో ఫస్ట్ గా మనం x and y ని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం x and y ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో దానికి మనం x and y ని కనుక్కోవాలి ఫస్ట్ గా. ఓకే, x and y ని కనుక్కోవాలి. సో x is equals to x' plus h, అలానే y is equals to y' plus k. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఈ రెండు h, k, ఎందుకంటే కొత్త ఒరిజిన్ వచ్చింది కదా. సో ఈ రెండు h, k అన్నమాట. సో h, k ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే x is equals to x' plus x' minus 1, అలానే y is equals to y' plus. ఓకే, సో ఒక్కసారి కాపీ చేసేసుకోండి. దాని తర్వాత లెట్ us go to the calculation part అన్నమాట. మనం దానిలో సబ్స్టిట్యూట్ చేయాలి. x and y ని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కొత్త ఈక్వేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో గైస్, మనం ఇక్కడ వరీ అవ్వాల్సిన ప్రాబ్లమే లేదు. ఇక్కడ ఈ x, y అనే వాల్యూస్ ఉన్నాయి కదా, జస్ట్ ఈ వాల్యూస్ దీంట్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద న్యూ ఈక్వేషన్ అన్నమాట. సో వీ హావ్ టు రిమెంబర్ దిస్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దిస్ వన్. ఓకే, సో ఈ వాల్యూస్ ని మనం ఈ x అయితే x అనేది x' minus 1, అలానే y is equal to y' plus 2, ఈ రెండింటిని మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ద ఫాలోయింగ్ వాట్ యు కాల్ న్యూ ఈక్వేషన్. ఓకే, న్యూ ఒరిజిన్ ఈక్వేషన్ వస్తుంది. సో మనం ఏం చేయగలం, దీన్ని జస్ట్ సబ్స్టిట్యూట్ చేయాలంతే. సో x² ఏంటి, x అంటే ఇది. సో x' minus y, sorry, x' minus 1 whole square
y అంటే y dash plus 2 whole square అలానే 2 into x. సో 2 ఉంది మన x ఏంటి 2 into x dash minus 1 అలానే minus 4y minus 4 into y y అంటే y dash plus 2 plus 1 is equal to 0. Okay, plus 1 is equal to 0. సో దీనిలో మనం ఫస్ట్ గా మనం a minus b whole square ఫార్ములా ఉంది. a minus b whole square ఫార్ములా ఏంటి? a square plus b square minus 2ab or else a square minus 2ab plus b square, బట్ నేను a square plus b square minus 2ab ఫార్ములా తీసుకుంటాను అన్నమాట. ఓకే, సో x dash whole square ఎందుకంటే a square అలానే ప్లస్ b square ప్లస్ 1 square is equal to 1 అలానే ప్లస్ 1 minus 2ab 2 into x into 1 2x. ఓకే, minus 2x అలానే ఇప్పుడు y dash plus 2 whole square అంటే a plus b whole square లో ఉందన్నమాట. సో a plus b whole square అంటే a square plus b square plus 2ab. ఓకే, let us substitute y1 whole square plus 2 square ఎంత 4. ఓకే, plus 2 square ఎంత 4 plus 2ab ఎంత 2 into y into 2 అలానే is equal to 4y plus 4y. ఓకే, సో టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. అలానే ఇప్పుడు 2 into x dash minus 1 plus 2x dash minus 2 and 2x dash minus ఇది కొంచెం 2x dash minus 2 అలానే ఇప్పుడు మైనస్ ఇది హోల్ లో పెట్టేసి minus 4y dash plus 8 4y dash plus 8. ఓకే, అలానే ప్లస్ 1 is equal to 0. సో గైస్ ఇక్కడ కొంచెం ప్లేస్ లేదు, అంతా ఎరేజ్ చేసి నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాను. సో ఒక్కసారి మీరు కాపీ చేసుకుంటే లెట్ us go to the next step అన్నమాట. సో గైస్ మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇది ఇందాక ఈ స్టెప్ ఇక్కడ ఉంచాలి, అరేంజ్ చేయలేదు. సో మనం నెక్స్ట్ స్టెప్కి కనుక వెళ్తే లెట్ us బ్రాకెట్స్ మనం తీసేద్దాం అన్నమాట. సో x1 x dash whole square plus 1 minus 2x plus y dash whole square plus 4 plus 4y. Okay, plus 2x dash minus 2 plus into minus minus, so minus 2 అలానే minus 4y minus into plus minus, so minus 8 plus 1 is equal to 0. Okay, so plus 1 is equal to 0. సో గైస్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఇది కొంచెం అరేంజ్ చేస్తాను. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం క్యాన్సిల్ చేసేయచ్చు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ మీరు చూస్తే మైనస్ 2x డాష్ ప్లస్ 2x డాష్ ఉంది, అని క్యాన్సిల్ చేసేద్దాం. అలా ఇంకేమేమి క్యాన్సిల్ చేయొచ్చు, అంతే. ఇంకా మనం ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయలేము అనుకుంటా. ప్లస్ 5 ప్లస్ 4y అలానే మైనస్ 4 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. x1 హోల్ స్క్వేర్, ఇక్కడ 1 ఉంది అలానే మైనస్ 2 ఉంది. సో 1 మైనస్ 2 అంటే మైనస్ 1 అలానే మైనస్ 1 మైనస్ 1 మైనస్ 8 ప్లస్ 1 ఇక్కడ ప్లస్ y1 హోల్ స్క్వేర్ ఉంది, y డాష్ హోల్ స్క్వేర్ ఉంది అండ్ ప్లస్ 4 ఉంది, మర్చిపోయాను ఇక్కడ ప్లస్ 4 మైనస్ 8
ప్లస్ 1 ఇది కూడా 0. ఓకే, సో ఇక్కడ ఈ -1 ప్లస్ 4 ఎంత 3. 3 minus 8 ఎంత -5. -5 plus 1 ఎంత -4. ఓకే, x dash whole square plus y dash whole square minus 4 is equal to 0. So guys, this is the answer. Hope you understood. ఎలా ఈ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ తో లైట్ గా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏ ఒక్క క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసినా కరెక్ట్ ఆన్సర్ రాదు మనకి. సో ఈ సమ్ లో కేవలం మనకి క్యాలిక్యులేషన్ అనేది ఇంపార్టెంట్. క్యాలిక్యులేషన్, క్యాన్సిలేషన్ ఏదైతే మీరు అనుకుంటారో అదే. సో ఇది ఇంపార్టెంట్ అనమాట ఈ సమ్. సో మనం నెక్స్ట్ సమ్కి వెళ్దాం అనమాట. సో గైస్, ఈ రోజు మన లెక్చర్ లో ఇదే మన లాస్ట్ సమ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ కదా. అండ్ మనకి ఐఐటి జేఈ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో కూడా ఇట్లాంటి సమ్స్ అడుగుతారు ఎక్కువగా. మనకు ఇందాక నేను స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో ఈ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐపీ లెవెల్ కి ఇందాక చెప్పిన క్వశ్చన్స్ సరిపోతాయి, బట్ జేఈ మెయిన్స్ కానీ ఈవెన్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కి ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక క్వశ్చన్ చూసుకుంటే when the axes are rotated through an angle 30 degrees, find the new coordinates of their following points 0, 5. ఓకే, మన న్యూ కోఆర్డినేట్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ 30 డిగ్రీస్ ఇచ్చారు కదా, మన θ is equals to 30 degrees. ఓకే, ఈ θ ఉంది చూడండి, ఈ θ is equal to 30 degrees అన్నమాట. మనం ఈ ఫార్ములాను మనం సబ్స్టిట్యూట్ చేస్తే చాలు, x dash and y dash మనం కనుక్కోవచ్చు ఈజీగా. ఓకే, మనకి let us start the solution అన్నమాట. సో ఫస్ట్ గా x dash is equals to x cos theta plus y sin theta. ఓకే, సో cos theta, సో x ఏంటి ఫస్ట్ గా x, ఇది చెప్పడం మర్చిపోయాను, ఇది x, y అన్నమాట, ఎందుకంటే ఓల్డ్ కోఆర్డినేట్స్ కాబట్టి x, y. సో x dash ఎలా కనుక్కోవాలంటే x ఎంత 0 into cos 30. సో ఎనీవే 0 multiplied by anything is 0, కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది. అలానే y sin theta, y ఎంత 5 into sin 30. ఓకే, సో sin 30 వాల్యూ ఏంటి 1/2, మనకు తెలిసే ఉంటుంది, మనం ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నాం. సో sin 30 1/2. సో 5 into 1/2 ఎంత 5/2. సో x dash వచ్చేసి మనది 5/2. x dash వచ్చేసి మనది 5/2. ఇప్పుడు మనం y dash కనుక్కోవాలి, అప్పుడు మన సమ్ ఫినిష్ అయిపోతుంది. సో ఇన్ ద సేమ్ వే లెట్ us calculate y dash also. So y dash is equals to x sin theta plus y cos theta. Okay, y dash is equals to x sin theta plus y sin theta. You have to remember this formula. Okay, theta వచ్చేసి 30 degrees. Okay, so y dash వచ్చేసి x ఎంత 0, so 0 into sin theta, sin 30. So 0 multiplied by anything is 0. So మనం దాన్ని కన్సిడర్ కూడా చేయం, ఎలాగో sin 30 is 1. ఓకే, ఇప్పుడు y into అంటే 5 into sin 30 ఎంత 1 second. Y into cos 30. I mean, I was confused. Sorry. Cos 30. Cos 30 is equal to sin 60. ఎంత √3/2 guys. తెలిసే ఉంటుంది మీకు. సో ఈ 0 అయిపోతుంది కదా. సో దీని వాల్యూ ఎంత 5 into √3/2 is equal to 5√3/2. సో మనకి y dash కూడా వచ్చేసింది guys. 5√3/2 మనకి ఆన్సర్ కూడా వచ్చేసింది. సో దీంతో మనం మన క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం గైస్, మన ఎగ్జాంపుల్స్. సో దీనికి ఈ వీడియో చూసినాక మీ అందరికీ ఈ చాప్టర్ మొత్తం ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో గైస్ అంతే, దట్స్ ఇట్ గైస్. మన ఈ రోజు లెక్చర్ మీరు చూసారు. ఐఎమ్ సారీ, ఆల్మోస్ట్ 24 minutes వీడియో లెంత్ అయిపోయింది. ఐ జస్ట్ టేక్ 1 minute గైస్. సో మనం ఇప్పుడు మ్యాథ్స్ చాప్టర్లో ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ మొత్తం చాప్టర్ అనేది మంచిగా డీటెయిల్గా అర్థం చేసుకున్నాం అనమాట. సో
సో ఇట్లానే మీకు రెగ్యులర్గా నేను వీడియోస్ చేస్తుంటాను. ఓన్లీ మ్యాథ్సే కాదు, నేను మీకోసం చక్కగా క్రికెట్, అలానే ఐపీఎల్ ఫ్యాక్ట్స్, అలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చేస్తుంటాను అండ్ మెనీ కైండ్ ఆఫ్ అదర్ వీడియోస్ చేస్తుంటాను. కాబట్టి ఐ విల్ బి ప్రొవైడింగ్ యూ విత్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో ఈ మూడు మీకు చక్కగా ప్రొవైడ్ చేస్తుంటాను. సో మీరు నన్ను సపోర్ట్ చేయడానికి ఏం చేయగలరు గైస్, జస్ట్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. సో మీ ఫ్రెండ్స్ కూడా ఈ చాప్టర్ అవసరం ఉండొచ్చు. సో వాళ్ళకి జస్ట్ షేర్ చేస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు అండ్ మీరు కూడా నేర్చుకోవచ్చు మంచిగా. అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా తప్పకుండా చేయండి. కామెంట్ చేయండి వీడియో ఎట్లా ఉందో అండ్ ఒక లైక్ వేసుకోండి. చాలా కష్టం అవసరం పడింది అనమాట ఈ వీడియోస్ చేయడానికి. ఒక్క లైక్ వేసుకోండి అండ్ అంతగా లెట్ us meet soon. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందు ఉంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలాసేపు మీ ప్రీషియస్ టైం నా వీడియో అంకితం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ కాన్సెప్ట్ క్లియర్గా ఉన్నారని ఇప్పుడు నేను భావిస్తున్నాను. సో లెట్ us meet. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, యాక్చువల్గా లాస్ట్ సమ్లో నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఫార్ములా ఉంటుంది కదా, y డాష్ ఈజ్ ఈక్వల్స్ టు x sin θ ప్లస్ y cos θ అని ఉంటుంది కదా. నేను అక్కడ బై cos θ బదులు అక్కడ sin θ అని రాశాను. బట్ సమ్లో ఒక సమ్ కరెక్ట్గానే చేశాను. cos θ వాల్యూనే తీసుకున్నాను. cos 30 వచ్చింది, √3/2 కరెక్ట్ తీసుకున్నాను. బట్ గైస్ అక్కడ sin θ అని రాయడం జరిగింది. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. నేను ఎడిట్ చేయాలనుకున్నాను బట్ చేయలేకపోయాను. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. అండ్ మీకు అర్థమై ఉంటుంది అండ్ మీరు మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసే ఉంటారు. బట్ చేయని వాళ్ళకి చెప్తున్నాను అనమాట. ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.